హలో గాయ్స్, ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం మకానా, ద్రాక్ష, బాదం, కాజు, ఖర్జూరం, పంప్కిన్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గీ అయితే మనకు కావాలి. ఫస్ట్ అయితే మనం మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయినమంటే కొంచెం గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కాజుని అయితే వేగించుకోవాలి. కాజు అయితే మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే బాదం కూడా యాడ్ చేసుకోవాలి. మనకైతే బాదంకి కొంచెం ఎక్కువగా గీ యూస్ అవుతుందండి. సో అవి కూడా బాగా డ్రై రోస్ట్ అయినమంటే పక్కకు తీసుకొని మళ్ళీ కొంచెం గీని యాడ్ చేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ కూడా బాగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగించుకున్నామంటే మనం ఫస్ట్ మకానాని వేగించి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనం బాగా పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే గ్రౌండ్ నట్స్ని కూడా పౌడర్గా చేసుకోవాలి. అవి కూడా పౌడర్ చేసుకున్నామంటే నెక్స్ట్ మనం మిగతా సీడ్స్ అన్నీ కూడా కచ్చపచ్చగా వేగించుకోవాలి. ఇవన్నీ బాగా వేగించుకొని ఒక బౌల్లోకి పెట్టుకున్నామంటే ఖర్జూరం కూడా బాగా మిక్స్ చేయాలి. మనకి ఖర్జూరం సీడ్లెస్ ఖర్జూరం అయితే చాలా బాగుంటుంది. అలానే ఫ్రెష్గా ఉండే ఖర్జూరం మాత్రమే యూస్ చేయండి. ఇవి బాగా తీసుకొని ఖర్జూరం కొంచెం కొంచెం తీసుకుంటూ మనం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మీరు పూర్తిగా వీడియోని అయితే చూసేసేయండి, మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం అలా పక్కకు తీసుకొని మనమైతే డ్రై ఫ్రూట్ లడ్డూని చేసుకుంటాం. ఫైనల్లీ మనం మొత్తం మిక్స్ చేసుకున్నామంటే మనకి లడ్డు సైజ్ ఎంత కావాలో అంత తీసుకొని లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.